ఈ రోజున చాలా మంది జీవితాల్లో బాధలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారు అనేది వారికి కూడా అర్థం కాదు. చాలా మంది అంటూ ఉంటారు, ఏంటి తెలుసా, నేను చాలా నీతిగా బ్రతుకుతున్నానండి, నేను చాలా నీతిగా నేను దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాను, నేను మానక మందిరానికి వెళుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, దేవుని యొక్క మందిరంలో నమ్మకంగా ఉంటున్నాను, స్టిల్ ఇప్పటికీ నా జీవితంలో ఇంకా నాకు బాధలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు పోవట్లేదు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రతి మనిషి జీవితంలో ఒక వ్యక్తి తన జీవితంలో బాధలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, వ్యాధులు, అలాగే భయంకరమైన అప్పుల్లోకి కృంగిపోతున్నాడు, కూలిపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి సరైన దారిలో లేడు, సరైన మార్గములో ఆ వ్యక్తి నడవట్లేదు, సరైన రీతిలో దేవుని యొక్క కృపను ఆ వ్యక్తి పొందుకోవట్లేదని మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి తన జీవితంలో ఎందుకు దేవుని వైపు తిరగాలి? ఎందుకు అనంటే, జీవితంలో దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నాడు, కానీ నువ్వు శాపకరమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన పిల్లలు ఎప్పుడు విజయకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలు ఎప్పుడు కూడా అద్భుతాలు చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలు ఆయన రూపంలో ఆయనలాగా ఆశీర్వాదకరమైన ఘనమైన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.